ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ల యుద్ధం 7వ రోజుకు దానికి ముందే చాలా సార్లు చర్చలు కూడా జరిగాయి కదా సార్. వాస్తవానికి ఈ చర్చలు జరుగుతూ ఉండగానే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు దాడి చేశాయి కూడా. ఇప్పుడు ఇరాన్‌కు మిత్రదేశమైన చైనా అంటోంది సార్, మధ్యవర్తిత్వానికి మేము సిద్ధము అని చెప్పి. సో జిన్‌పింగ్ చెప్తే ట్రంప్ వింటాడా? అంటే ఎప్పుడు కూడా మధ్యవర్తిత్వం జరిపేటప్పుడు ఈ క్వశ్చన్ అడగనండి. మీరు అడిగిన క్వశ్చన్ ఈయన చెప్తే ఆయన వింటారా అని మధ్యవర్తిత్వం చేయరు. వింటారా వినరా అనేది ఎలా తెలుస్తుంది? మధ్యవర్తిత్వం చేస్తేనే తెలియాలి కదా. సో చైనా మధ్యవర్తిత్వం ఎందుకు చేయాలనుకుంటోంది అనేది క్వశ్చన్ తప్ప అవుట్కమ్ ప్రతిసారి స్పెక్యులేషన్ ఉండదు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తేనే కౌరవులు వినలేదు కదా అని చెప్పి శ్రీకృష్ణ రాయబారం ఆగిందా? మన పురాణాల్లో ఉన్నాయి కథలు కదా. శ్రీకృష్ణ పరమాత్మ వెళ్తేనే అర్జునుడిగా నినలేదు. అంత అమాయకుడా? సో శ్రీకృష్ణుడే అంటాడు, మీకు రాయబార గట్టలు ఉంటుంది, యుద్ధం ఆగదని అని తెలుసు, సంధి కుదరదని తెలుసు, సంధికి సుయోధనుడు అంగీకరించడని తెలుసు, అయినను పోయి రావాలని వస్తున్నకు అంటాడు. అందువల్ల ఇది కూడా అంతే. సంధి కుదరదని తెలుసు, సంధికి సుయోధనుడు అంగీకరించడని తెలుసు, అయినను పోయి రావాలని వస్తున్నకు అంటాడు. అంటే రాయబారానికి డిప్లొమసీకి ఉండే స్వభావం అది. డిప్లొమసీ అనేది పాసిబిలిటీస్ను అంచనా వేసి పాసిబిలిటీస్ను ఇలా అని డెఫినెట్గా భావించి మీరు అన్నట్లు జిన్పింగ్ మాట ట్రంప్ వింటాడు అంటేనే పోడు ఉండదు. పాసిబిలిటీస్ను అన్వేషించుకుంటూ ప్రయత్నం చేయడమే డిప్లొమసీ. సో దే విల్ ఎఫర్ట్. ఇప్పుడు ఎవరికి చెప్తే వింటాడనేది తెలిస్తే ఈ వారం జరుగుతాయి చెప్పండి. నీకు తెలుసా, నాకు తెలుసా, ఎవరికైనా తెలుసా? సో ట్రంప్ ఎవరు చెప్తే వింటాడని తెలిస్తే వారే తెలియదు. అయితే మీకు అంతకుముందు బిఫోర్ వారము ఈ నెగోషియేషన్ మీడియేషన్ చేసింది ఒమన్. ఒమన్ అమెరికాకు మిత్ర దేశం, ఇరాన్ కూడా ప్రత్యర్థి దేశం కాదు. కానీ ఒమన్ చైనాకు తేడా ఉంది. చైనా ఇది పవర్ఫుల్ నేషన్. సో గతంలో ఇరాన్కు సౌదీ అరేబియాకు మధ్య కూడా చైనానే మీడియేట్ చేసింది. మీకు ఈవెన్ అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియాకు అమెరికా ప్రత్యర్థి దేశం, శత్రు దేశమైన ఇరాన్ల మధ్య చైనా మీడియేట్ చేసింది. అందువల్ల చైనీస్ కెపబిలిటీ టు మీడియేట్ బిట్వీన్ అమెరికన్ అలైస్ అండ్ అమెరికన్ ఎనిమీస్ అన్న దానికి ఇది ఒక ఉదాహరణ కదా. ఇరాన్ సౌదీ అరేబియాల మధ్య బీజింగ్లోనే ఒప్పందం కుదిరింది. సౌదీ అరేబియా ఇరాన్లు చాలా కాలం కొట్టుకున్నాయి. ఎందుకంటే సౌదీ ఇస్ ఏ సున్నీ నేషన్, ఇరాన్ ఇస్ ఏ షియా నేషన్. సౌదీ అరేబియాలో ఒక ప్రావిన్స్లో షియా పాపులేషన్ కూడా ఉన్నారు. సో చాలా కాలం ఘర్షణ జరిగింది. ఇరాన్ ప్రాక్సీ అయిన హూతీసు సౌదీ పైన అటాక్ కూడా చేసేవారు. అయినా కూడా చైనా మీడియేషన్లో అమెరికా మీడియేషన్లో జరగలేదు. మీకు ఇజ్రాయెల్కు, ఈజిప్ట్కు, ఇజ్రాయెల్కు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు అమెరికా మీడియేషన్లో జరిగితే మీకు ఇరాన్కు, సౌదీ అరేబియాకు చైనా మీడియేషన్లో జరిగింది. కారణం ఏంటంటే చైనా కెన్ ఇన్ఫ్లుయెన్స్ అమెరికన్ అలైస్ అండ్ అమెరికన్ ఎనిమీస్. అమెరికన్ ఎనిమీస్ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందంటే వాళ్ళు అమెరికా రైవల్సే కనుక వాళ్ళకి నెక్స్ట్ ఆశ ఏమైనా ఉంటే చైనానే కదా. ఎందుకంటే అమెరికాకు ప్రపంచంలో అతిపెద్ద రైవల్ చైనానే. అమెరికన్ ఎలైస్కి ఏంటి అంటే చైనా ఇస్ ఎ బిగ్ కంట్రీ, పవర్ఫుల్ నేషన్ కనుక చైనాతో సంబంధాలు అనివార్యం. ఇటీవల ట్రంప్ వైఖరి తర్వాత మరింతగా అమెరికన్ ఎలైస్ చైనా వైపు చూస్తున్నాయి. మీకు యూకే ప్రైమ్ మినిస్టర్ చైనాకి వెళ్ళాడు, ఫిన్లాండ్ ప్రెసిడెంట్ చైనాకి వెళ్ళాడు. చైనాకు యూరోపియన్ లీడర్స్ క్యూ కడుతున్నారు. ఎందుకంటే ఈ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యాక, అంటే అమెరికా పైన ఆధారపడే యూరప్ వల్ల ప్రమాదము అని యూరోప్కి అర్థమవుతుంది. అందుకే యూరోప్ వాంట్స్ ఇండిపెండెన్స్ అని యూరోపియన్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు. ఇండిపెండెంట్ ఫ్రమ్ హూమ్? యూరోప్ ఏమైనప్పుడు స్వతంత్ర దేశాలు కావా? దే వాంట్ ఇండిపెండెంట్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. అందుకొరకు ఏంటంటే చైనా వైపుతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈవెన్ మీకు చైనా గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఆఫ్రికాలో కూడా చైనీస్ ఇన్వెస్ట్మెంట్, లాటిన్ అమెరికాలోని చాలా దేశాలకు చైనా నెంబర్ 1 ఆ నెంబర్ 2 ట్రేడింగ్ పార్ట్నర్. అందువల్ల చైనీస్ గ్లోబల్ క్లౌట్ ఒకటి, అమెరికా మిత్రుల్లో కూడా చైనాకు ఉన్నటువంటి క్లౌట్ 2, మూడోది చైనా అమెరికా రైవల్స్లో ఎలాగూ చైనా క్లౌట్ ఉంటుంది. ఈ 3 ఫ్యాక్టర్స్తో పాటు 4వ ఫ్యాక్టర్ ఏంటంటే చైనా విషయంలో ట్రంప్ వెనక్కు తగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు ట్రేడ్ వార్లో మనం చూసాం, ఈవెన్ తైవాన్ విషయంలో కూడా చూసాం. చైనా విషయంలో ఆ దూకుడు ట్రంప్ చూపెట్టినా అదేం రిజల్ట్ ఉండదు. అందువల్ల చైనా కొంతవరకైనా ఈ వార్ని ఎండ్ చేయగలిగితే చైనాకు ఆ కెపాసిటీ ఉంది, బలమైన దేశం కనుక. నేను చెప్పిన కారణాల రీత్యా అటు ఇరాన్కు తోటి గల్ఫ్ నేషన్స్ మధ్య కూడా
ఇన్ చైనా కెన్ మీడియేట్, ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఈ దేశాలకు కూడా చైనాకు బలమైన సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు చైనా ఇది బిగ్గెస్ట్ ఆయిల్ కన్స్యూమర్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ సౌదీ కూడా. సో చైనాకు ఉన్నటువంటి ఈ రిలేషన్స్, ఈ క్లౌట్ వల్ల కాస్త మీడియేట్ చేసుకోవటానికి అవకాశం డెఫినెట్గా ఉంది. బట్ ఇంటాడా వినడా అనేది హౌ కెన్ ఐ స్పెక్యులేట్.